పదే నేను అర్చన్ని అని బయటపడేలా చెయ్యాలి. అదెట్లాగమ్మా? అర్చన అర్చనే కాదండి, అభిషేకం కూడా చేయించాలి. ఇక్కడ ఇక్కడ మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి. మేనేజర్ గారు, ఏంటమ్మా? కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది. ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ మనం ఉగాదిలోగా హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పాం. తెలుసమ్మా, అందుకేనమ్మా పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. దండాలమ్మా. ఏం మేస్త్రి, అనుకున్న టైంకి పని పూర్తయిపోతుందిగా? తప్పకుండా అవుద్దమ్మా. మీరే స్వయంగా దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు కదా. నేను మాత్రమే చూసుకుంటే సరిపోదు, మీరందరూ సహకరించాలి. ఇది మనది అని కష్టపడి పనిచేయాలి. అప్పుడే ఏ సంస్థ అయినా 10 కాలాల పాటు పచ్చగా ఉండేది. అచ్చం మన ఆదిత్య బాబు చెప్పినట్టే చెప్పారు. ఆ బాబు కూడా మీలాగే పనోళ్ళని తనోళ్ళు అనుకునేవారు. ఆ రోజుల్ని తలుసుకుంటేనే. మేస్త్రి, క్షమించండి అయ్యా. ఆదిత్య బాబు దూరం అయిపోయాక మా అందరి గతి ఏమవుద్దో అని భయపడ్డాం. కానీ గాయత్రమ్మ గారు కూడా. ఏం చేస్తాం మేస్త్రి, ఏది మన చేతుల్లో లేదు. అంతే బాబు, అంతే. పదండి, ఫ్లాట్లు చూదురు గాని. అమ్మా, వీళ్ళు ఆ అమ్మకు గుర్తు చేయాలా బాబు? కిందటేడాది మా అబ్బాయికి జబ్బు చేస్తే ఆమెనేగా సాయం చేసింది. తమరు ఆపరేషన్ చేయించినందుకే కదమ్మా మా పిల్లాడు బతికాడు. ఇవాళ ఈడు పుట్టినరోజమ్మా. అందుకే గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేయించి ప్రసాదం తీసుకొచ్చామమ్మా. కూలోళ్ళం పేదోళ్ళం అమ్మా, ఇంతకన్నా ఏమి ఇచ్చుకోలేమమ్మా. ఈ ప్రసాదం తీసుకుని మీ చల్లని చేత్తో మా పిల్లాడిని దీవించండి అమ్మా. ఒరే, అమ్మగారి కళ్ళకి దండం పెట్టు. లే బాబు, విష్ యూ హ్యాపీ బర్త్డే. బాగా చదువుకుని గొప్పవాడివి కావాలి. అలాగే మేడం. ఇదిగో తీసుకో. వద్దు మేడం. ఏం పర్వాలేదు, అమ్మగారు ఇస్తున్నారు, తీసుకోరా. థ్యాంక్స్ మేడం. అమ్మ ప్రసాదం తీసుకోండి అమ్మా. మేడం, ఉంటామమ్మా.
అమ్మా నిన్ను బాధ పెట్టాలని కాదు కానీ తెలుసు మేనేజర్ గారు, నేను ఎక్కడ బయటపడిపోతానేమోనని అనుక్షణం మీరు నన్ను 1000 కళ్ళతో కాపు కాస్తున్నారు. కానీ నాకే అమ్మా ఎంత గొప్ప అదృష్టమో నాది. కట్టుకున్నవాడు కళ్ళ ముందే ఉన్నా చిటికెడు కుంకుమని బొట్టుగా పెట్టుకునే అవకాశమే లేని బతుకున్నది. సుమంగళిగానే ఉండి కూడా అమంగళమైన జీవితాన్ని గడుపుతున్నా దౌర్భాగ్యురాల్ని నేనే. అమ్మా ప్లీజ్. ఓ ఏకాంతంలో తప్ప నేను ఏడవడానికి కూడా వీల్లేదు కదూ. అలాగే సమాంతర రేఖల్లాగా ఇద్దరం పక్క పక్కనే, కానీ ఏనాటికి కలవకూడదు. అది ఆ దేవుడు నా నుదుటిన రాసిన రాత. భరించక తప్పదు. సూర్య, సూర్య, ఆకలి దంచేస్తుంది, అన్నం పెట్టు. సూర్య, వినిపిస్తుందా? త్వరగా. అమ్మా సూర్య, చిన్నాడు పిలుస్తున్నాడు, ఒకసారి కిందికి రమ్మా. ఏంటమ్మా, చిన్నాడు పిలుస్తుంటే ఇక్కడేం చేస్తున్నావు? ఆకలేస్తుందంట, వెళ్ళి అన్నం పెట్టు. బావా, అక్క బిజీగా ఉన్నట్టుంది, నేను వడ్డించినా? వద్దు. ఏం బావా, నా చేత్తో వడ్డిస్తే అన్నం కాస్త విషమైపోతుందా? ఏం పర్వాలేదు, ఈ పూటకి నేను వడ్డిస్తానులే. పద్మా, నువ్వింకేం మాట్లాడుకు బావా, నీ మొహం చూస్తేనే తెలుస్తోంది ఎంత ఆకలి మీదున్నావో. చెప్పాను కదా బావా, అక్కేదో పనిలో ఉన్నట్టుంది, లేకపోతే నువ్వు పిలిస్తే ఎందుకు రాదు చెప్పు. ఆగు బావా, ముందు ఇది రుచి చూడు. ఏంటి? టైగర్ ఫుడ్ పులిహార బావా, నా చేత్తో నేనే చేశాను. ఏది టేస్ట్ చూసి చెప్పు. ఇప్పుడొద్దు. ఏం పర్వాలేదు బావా, తిను. వెళ్ళమ్మా. ఇంకొంచెమే బావా, కొంచెమే, కొంచెమే. తిను బావా.
బావా, చాలు. ఇంకొంచెమే ఉంది, తిను. అది అలా తినాలి. ఇంకొంచెమే బావా, అయిపోవచ్చింది. ఏం చేస్తున్నావు సూర్య? ఎన్నిసార్లు పిలిచినా కిందకి రావే? ఇవాళ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. నువ్వు తిన్నావా? మీరు తిన్నారు కదా, నా కడుపు నిండిపోయినట్టే. అంటే నువ్వు రాలేదని పద్మ వడ్డిస్తేనో. పర్వాలేదులేండి, వడ్డించింది కదా, నోట్లో పెట్టి మరీ తినిపించింది కదా. ఎవరైతే ఏముందిలేండి, మీ ఆకలి తీరితే చాలు కదా. ఈ ప్రదేశాన్ని చూసినప్పుడల్లా ఎందుకో నాకు చాలా బాధగా ఉంటుంది. ఆ బాబాగారి దయ వల్లే నా కూతురు బతికింది. కానీ నా వల్లే ఆ బాబాగారు హత్య చేయబడ్డారు. కోటి, జరిగిందేదో జరిగిపోయింది కదా, ఇక వదిలే. నా వల్ల కాటం లేదు పార్ట్నర్. తలుచుకున్నప్పుడల్లా నా మనసులో ఒక అశాంతి, మాటల్లో చెప్పలేని సంఘర్షణ. నాకే తెలియకుండా నా వల్ల ఇంత పాపం జరిగిందా? ఈ నెత్తుటి కూటు కోసమా?
నేను తాపత్రయపడింది కాదే. కోటి, వదిలేయమన్నాను కదా. జీవితంలో ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండానే ఏవేవో జరిగిపోతూ ఉంటాయి. ఏం చేస్తాం చెప్పు? ఏదో ఒకటి చేయాలి పార్ట్నర్. సర్వసంగ పరత్యాగి అయిన ఆ బాబాగారు ఈ భూమి మీద అనాథలు ఉండకూడదు అని ఒక మహోన్నతమైన ఆశయంతో ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. కానీ మన వల్లే ఆ ఆశ్రమం సర్వనాశనం అయిపోయింది. అక్కడెంతో ప్రశాంతంగా బతుకుతున్న ఆ పిల్లలు ఇవాళ చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు అయిపోయి బతుకుతున్నారు. నిజమే కోటి, నువ్వు చెప్పిందంతా నిజమే. కానీ మనమేం చేయగలం చెప్పు? చెయ్యాలి, చెయ్యగలం. మనమే ఏదో ఒకటి చేయాలి. మనిషి తను చేసిన పాపాల్ని పోగొట్టుకోవడానికి పవిత్రమైన గంగానదిలో ఒక్కసారి మునిగితే చాలు అని అంటారు. కానీ నేను చేసిన పాపం ఈ దేశంలో ఉన్న అన్ని పవిత్ర నదుల్లోనూ మునిగినా పోదు. ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలంటే దానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ బాబాగారి ఆశయాన్ని నెరవేర్చడం. నా అనేవాళ్లు లేని నిర్భాగ్యుల కోసం, తల్లిదండ్రులు లేని అనాథుల కోసం ఇక్కడ అర్చన పేరుతో ఒక శరణాలయం కట్టించాలి. వండర్ఫుల్, నిజంగానే వండర్ఫుల్. అమ్మా గాయత్రి, నువ్విక్కడ? దారిలో వెళ్తూ మిమ్మల్ని చూసాగాను. మీ మాటల్ని విని ముగ్ధురాలనైపోయాను. ఒక మహానుభావుడి మహోన్నతమైన ఆశయాల్ని నిలబెట్టడం కోసం, నిజం చేయడం కోసం మీరు సంకల్పించారే. గ్రేట్, రియల్లీ యు ఆర్ గ్రేట్. అవునమ్మా, మా కోటి ఏం చేసినా ఎంతో ఆలోచించే చేస్తాడు. నిజంగానే. చెప్పండి, మీరు సాగించబోయే ఈ పవిత్రమైన యజ్ఞానికి నా వంతు సహాయంగా ఏం చేయడానికైనా నేను సిద్ధమే. థ్యాంక్ యూ గాయత్రి. నేను సైతం అనే మంచి మనసుతో నువ్వు ముందుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నా కూతురు అర్చన పేరుతో స్థాపించబోయే ఈ శరణాలయానికి ప్రతి పైసా నేనే ఖర్చు పెట్టాలి. ప్రతి ఇంటిగా నేనే సమకూర్చాలి. ఆ బాబాగారి దయ వల్లే నా కూతురు బతికింది. అందుకే ఆయన పేరు చరితార్థం చేయడానికి ఈ మహత్తరమైన యజ్ఞాన్ని నేనే సమకూరుస్తాను. కోటి, నువ్వు చేస్తున్న ఈ మంచి పని గురించి నీ కూతురికి తెలిసిందంటే ఎంత సంతోషపడుతుందో. సంతోషించడం మాత్రమే కాదు, నా తండ్రి ఎంత గొప్పవాడు అనుకుంటుంది. ఆ తండ్రి కడుపున పుట్టినందుకు నా జన్మ ధన్యమని మురిసిపోతుంది. ఇదేంటి, ఇక్కడే పెట్టాను కదా, ఏమైపోయినట్టు? దేవుడా, ఇప్పుడేం చేయడం? ఏమేం సౌందర్య? అయ్యో, ఏం చెప్పండి శిరీష, 4 సవర్ల బంగారపు గొలుసు జస్ట్ ఇప్పుడే పెట్టాను. ఫ్రెష్ అప్ అయి వచ్చి చూస్తే కనిపించడం లేదు. సరిగ్గా చూడు. ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను శిరీష. జస్ట్ ఇప్పుడే పెట్టాను, 10 నిమిషాల్లోనే రెక్కలు చెగిరిపోయింది. అంటే ఎవరైనా తీసారనా? అయ్యో, ఎంత అమాయకురాలివి శిరీష. ఎవరు తీయకపోతే బంగారు గొలుసు దానంతటా అదే నడుచుకుంటూ వెళ్ళిపోతుందా? మన ఇంట్లో దొంగతనం జరగడమా? నో వే.
కాదు, జరిగింది. దొంగతనమే జరిగింది. సందేహమే లేదు. ఖచ్చితంగా ఇది వాడి పనే. వాడా? ఎవడు వాడు? ఇంకెవరు? ఆ డ్రైవర్ గాడే. వాడే నా గొలుసును కొట్టేసుంటాడు. ఎస్, యూర్ రైట్. ఇందాక ఆ డ్రైవర్ గాడు ఇంట్లోకి రావడాన్ని నేను చూశాను. ఇందుకన్నమాట. అయ్యో, నా గొలుసు 4 సవర్ల బంగారపు గొలుసు. సౌందర్య, వాడి అవుట్ హౌస్ లో వెతికితే తప్పకుండా దొరుకుతుంది. పద వెతుకుదాం. రాస్కెల్, దొంగ కోళ్ళు పట్టే రకం. మొదటి నుంచి వాడంటే నాకు కంపరమే. వెతుకు, ఇక్కడే ఎక్కడో దాచిపెట్టుంటాడు. ఇవాళ వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే గానీ నాకు కసి తీరదు. కమాన్.